హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనము రౌండ్ నెక్కి అలాగే హ్యాండ్స్కి హెమ్మింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. రెండు విధాలుగా ఎలా హెమ్మింగ్ వేసుకోవాలో అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలాగా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది హెమ్మింగ్కి. లేకపోతే మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది అడ్డుగా ఉంటుందండి, కరెక్ట్గా ఫోల్డ్ అవ్వదు. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే సూదికి ఇలా సింగిల్ లైన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలండి. ఇలా సింగిల్ లైన్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఒక థ్రెడ్కి మాత్రమే, ఒక లైన్ థ్రెడ్కి మాత్రమే ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు థ్రెడ్ని అయితే తీసుకోవాలండి. చూడండి, ఒకదానికి మాత్రమే ముడి వేసాను. ఇప్పుడు నేనైతే హూక్స్ పట్టి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఫింగర్ ఉంది కదా, బటన్ వేలు పక్కన ఉండే ఫింగర్ని ఇలా కింద వైపు పెట్టి బటన్ వేల్ని ఇలా పై వైపున పెట్టి ఆ పట్టిని ఇలా టైట్గా పట్టుకోవాలండి. అప్పుడే టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకుంటేనే ముడతలు రాకుండా హెమ్మింగ్ అనేది వస్తుంది. ఇలా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. ఒక 3-4 టైమ్స్ కానీ మీకు ఎంత వీలుంటే అన్ని సార్లు వేసుకున్న తర్వాత ఒక్కసారిగా లాగండి. ఒక్కొక్కసారి లాగడం కన్నా ఇలా ఒక 3-4 టైమ్స్ అలా వేసుకొని ఇలా లాగినట్లయితే హెమ్మింగ్ పట్టి అనేది బాగా కిందకి అణిగినట్టు వచ్చి హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఒక్కొక్కసారి లాగినట్టయితే లూస్ వచ్చేస్తుంది హెమ్మింగు. ఇలా పట్టుకొని ఒక్కసారిగా లాక్కుంటూ కుట్టుకుంటూ వస్తే హెమ్మింగ్ పట్టి అనేది టైట్గా వస్తుందండి. ఎక్కడ కూడా హెమ్మింగ్ లూస్ రాదు. ఇలా వేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ కూడా తొందరగా విడిపోకుండా ఉంటుందండి. మీకు ఏ చెయ్యి వాటం ఉంటే ఆ చెయ్యి వైపు నుంచి హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. నేనైతే రైట్ సైడ్ పార్ట్ నుంచి అయితే హెమ్మింగ్ స్టార్ట్ చేస్తాను. ఇలా వేసుకోవచ్చు. హెమ్మింగ్ ఇంకొక విధంగా కూడా వేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సేమ్ అదేలాగానే హెమ్మింగ్ పట్టిని ఫోల్డ్ చేసి ఇలా నీడిల్ని ఇలా గుచ్చి ఒక్కొక్కసారే వేయాలి. ఒక్కసారే గుచ్చి ఇలా థ్రెడ్ సూదికి అనేది ఇలా మెలికి వేసుకుంటూ రావాలి. మనం ఇంతకుముందు వేసింది అయితే ఒక 3-4 టైమ్స్ వేసి ఒకేసారి లాగి కుట్టాం కదండి. ఇది అలా కాకుండా ఒక్కొక్కసారి మాత్రమే సూది గుచ్చి ఇలా మెలికి వేసుకుంటూ కుట్టుకోరావాలి. దీన్ని ముడి హెమ్మింగ్ అని అంటారండి. దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఇలా మెలికి వేయడమే, కానీ ఫినిషింగ్లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు. నాకైతే నేను ఫస్ట్ చేసిన మెథడే ఈజీగా అనిపిస్తుంది. టైం కూడా మనకి సేవ్ అవుతుందండి. అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారిగా ఇలా ఎక్కువ సార్లు గుచ్చి లాగడం వలన ఆ హెమ్మింగ్ పట్టి ఇట్లా అణిగినట్టు వస్తుంది. మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేనైతే ఇలానే వేస్తున్నానండి. మీరు ఎలా వేస్తున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నెక్ మొత్తం కూడా సేమ్ ఇదేలాగా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా చివరికి వచ్చినాక ముడి అనేది కొంచెం టైట్గా వేసుకోవాలండి. ఒక 3-4 సార్లు సూదికి ఇలా మెలికి వేసి ముడి అనేది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగు. మనం సూది గుచ్చేటప్పుడు కూడా ఏ థ్రెడ్ పైకి కనబడకుండా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా, ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా అనేది హెమ్మింగ్ వేసుకుంటూ రావాలండి. అప్పుడే మనకి హెమ్మింగ్ నీట్గా వస్తుంది. ఈ హెమ్మింగ్ వేసే థ్రెడ్ పై వైపు కనిపించకుండా కుట్టుకోరావాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో చూద్దామండి. హ్యాండ్స్కి మనం ఫోల్డ్ చేసుకుంటాం కదండి, అక్కడ నుంచి ఇలాగ కుట్టుకుంటూ రావాలి. సేమ్ నెక్కి ఎలా వేసామో హ్యాండ్స్కి కూడా సేమ్ అదే మెథడ్లో అయితే వేయాలి. నేనైతే చాలా ఎక్కువ సార్లు గుచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా లాగి ఇలా హ్యాండ్తో రఫ్ చేసుకుంటాను. అప్పుడు నీట్గా అణిగినట్టు వస్తుందండి. ఇలా హ్యాండ్ చుట్టూ కూడా వేసుకొని చివర్లో అయితే టైట్గా ముడి వేసుకోవాలండి. హ్యాండ్ చుట్టూ వేసుకున్నాక ఒకసారి హ్యాండ్ మొత్తం లూస్ లేకుండా ఇలా లాక్కొని అప్పుడైతే ముడి వేసుకోవాలి. మనం అలా లాక్కోకుండా ముడి వేసినట్లయితే ముడతలుగా వస్తుందండి, గోళ్ళగా వస్తుంది హెమ్మింగు. అలా కాకుండా ఒకసారి నీట్గా లాగి క్లాత్ దారం అంతా సెట్ అయిన తర్వాత ముడి వేసుకోవాలి.
సేమ్ ఇదే మెథడ్లో రెండో హ్యాండ్కి కూడా హెమ్మింగ్ అయితే వేసుకోవాలి. హెమ్మింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఈ బొటన్ వేలు అనేది ఇలా పైకి ఉండాలి. అలాగే మిడిల్ ఫింగరు ఈ బొటన్ వేలు పక్క ఉండే వేలు ఇలా ఒకదానికి ఒక పైన వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని వేసితే కొంచెం ఇలా పట్టుకుంటే కొంచెం టైట్గా ఉంటుందండి. అప్పుడు మనం హెమ్మింగ్ వేయడానికి నీట్గా వస్తుంది, కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఎలా అయితే హెమ్మింగ్ వేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనం వేసిన హెమ్మింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే 1కి 2 టైమ్స్ అనేది వీడియోని చూసి నీట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా అయితే హ్యాండ్స్కి నెక్కి హెమ్మింగ్ అయితే వేసుకోవాలండి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.